హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. వేడి వేడి టీ తాగుతూ కాస్త రిలాక్స్ అవుతూ కొన్ని ముఖ్యమైన వార్తలతో పాటు ఒక అద్భుతమైన టాపిక్తో నేను మీ ముందుకు. నమస్కారం, నా పేరు సాయి. వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ముందుగా ఈరోజు అనగా మార్చి 14వ తారీఖు శనివారం నాటి కొన్ని ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందుగా జాతీయ వార్తల్లో ఒక విషాదం. ఒమాన్లో జరిగిన డ్రోన్ దాడిలో 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్ర వార్తల విషయానికి వస్తే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఏకంగా 47 కోట్ల రూపాయల విలువైన భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో 17,000 కొత్త ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అమరావతిలో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు. మరోవైపు ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు చల్లని వార్త. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పలు చోట్ల కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఐపీఎల్ సందడి మొదలైనది. మన ఎస్ఆర్హెచ్ టీం ఈ రోజు నుంచే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ నెల 28వ తారీఖు నుంచి ఐపీఎల్ మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్గా హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్తో ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరుగుతోంది. ఇక వార్తల తర్వాత మీరు ఎంతో ఆసక్తిగా చూస్తున్న మన స్పెషల్ టీ టైం టాపిక్. మీ చేతిలో ఉన్న టీ తాగుతూ నేను చెప్పబోయే అద్భుతమైన టాపిక్ని వినండి. ఈరోజు టాపిక్ గ్వాలియర్ కోట గురించి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కోట భారతదేశంలోనే పటిష్టమైన కోటల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. 19వ శతాబ్దంలో ఈ కోటని జయాజీరావు సింధియా అనే మహారాజు పరిపాలించారు. ఆయన తనకున్న అపారమైన ధనాన్ని, బంగారాన్ని, వజ్రాలని శత్రువుల కంట పడకుండా కోట కింద గంగాజలి అనే పేరుతో కోట కింద కొన్ని గదులు కట్టించారట. కోట కింద గంగాజలి అనే పేరుతో రహస్య నేలమడిగుల్లో దాచిపెట్టారట. అనగా కోట కింద కొన్ని గదులు కట్టించి వాటిలో దాచారని చెబుతారు. ఆ నేలమడుగుల్లోకి వెళ్ళటానికి అనగా ఆ గదుల్లోకి వెళ్ళటానికి దారి కానీ సీక్రెట్ కోర్స్ కానీ అన్ని తన దగ్గరే దాచిపెట్టుకునేవాడట. వేరే వాడికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆయన ఆ రహస్యాన్ని తన వారసుడికి మాత్రమే చెప్పాలని, ఇంకా ఎవరికి చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు 1886వ శతాబ్దంలో ఆయన అకస్మాత్తుగా అనారోగ్య పాలై చనిపోయారు. ఆయనతో పాటు 50,000 కోట్ల నిధి కూడా సమాధి అయిపోయింది. అప్పటికి ఆయన కొడుకు మాధవరావు సింధియా చిన్నపిల్లవాడు కావడంతో తనకి ఏమీ తెలియదు. ఇతను కూడా ఏమీ చెప్పలేదు. మాధవరావు సింధియా పెద్ద అయిన తర్వాత ఆ నిధి ఎక్కడుందో ఎవరికి తెలియకపోవడంతో ఆ కోటంతా జల్లెడ పట్టించాడు. అయినా ఒక్క నాణ్యం కూడా కనీసం దొరకలేదు. కనీసం ఒక గదికి సంబంధించి రహస్య మార్గం అయినా కానీ, మార్గానికి సంబంధించి ఒక దారి కానీ తెలియలేదు. ఒకానొక సమయంలో ఆయన ఆ కోటలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక కోటలో ఒకానొక సందర్భంలో ఆ కోటలో ఒక్కబడి కింద పడిపోయాడట. కింద పడి స్పృహ తప్పి పడిపోయాడట. కళ్ళు తెరిచి చూసేసరికి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన పడ్డ ఆ గదిలో 2 కోట్ల విలువైన బంగారు నాణ్యాలు ఉన్నాయట. అలా ఆయనకు కేవలం అన్ని నేల మడిగల్లో అనగా ఎన్ని గదులు ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ ఆయనకు ఒక గది మాత్రమే దొరికింది. ఇంకా ఎన్ని గదులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఆ గదులు ఎన్ని వేల కోట్లు ఉండొచ్చో ఎవరికి తెలియదు. అందుకే ఇప్పటికీ ఎప్పటికైనా ఇది ఎవరికి తెలియని అంతు చిక్కని మిస్టరీ టాపిక్కే. తెలుసుకున్నారు కదా మరి గ్వాలియర్ కోటలో ఇంకా ఎన్ని గదులు ఉండొచ్చు? ఒకవేళ ఆ గదిలోకి మీరు వెళ్ళే అవకాశం ఉంటే, ఆ నిధి మీకు దొరికితే మీరు ఏం చేస్తారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వెడుతూ ఈరోజు మంచి మాట. నేడు మనం చేసే చిన్న ప్రయత్నం రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుంది. సానుకూలతో ముందుకు సాగండి.